హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. గైస్, ఇంకొక సూపర్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో గైస్, ఈ రోజు ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి టెలి పెర్ఫార్మెన్స్ కంపెనీ నుండి. వీళ్ళు కూడా మెగా వాకిన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 200 ఓపెనింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి వెరీ రీసెంట్గా నౌకరీలో అయితే ఈ రిక్వైర్మెంట్ పోస్ట్ చేయడం జరిగింది హెచ్ఆర్ నుండి డైరెక్ట్గా. సో ఇంకా ఈ వాకిన్ డ్రైవ్ డేట్స్ వచ్చేసరికి 14th నవంబర్ టు 21st నవంబర్. సో ఇంకా మనకి టైం అయితే ఉంది. సో ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ యూటిలైజ్ చేసుకోండి. 10 AM to 1 PM ఈ డ్రైవ్ అనేది సో కండక్ట్ చేస్తున్నారు. టెలి పెర్ఫార్మెన్స్ హైరింగ్ సెంటర్, హైటెక్ సిటీ, కొండాపూర్, హైదరాబాద్ లొకేషన్లో మాట. సో ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు చక్కగా అయితే వెళ్ళి అటెండ్ అవ్వండి. సో గుడ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, 200 వేకెన్సీస్. సో మంచిగా మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ అయితే ఉంటుంది. సో ఇంకా జాబ్ టైటిల్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ మాట. అంటే త్రూ ద చాట్ సిస్టమ్ ద్వారా మీరు కస్టమర్కి అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలామంది నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ చెప్పమంటున్నారు. సో గైస్, నాన్ వాయిస్ అడిగే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇది ఇంకా డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ కాబట్టి సో మీరు వ్యాలిడ్ డాక్యుమెంట్స్తో ఆధార్ కాపీ, అప్డేటెడ్ రెజ్యూమే, మీ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటినీ పట్టుకెళ్లాల్సింది ఉంటుంది. ఇంకా ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు. కంపల్సరీ మీ ప్రొవిజనల్ సర్టిఫికేటు, CMM అన్నీ ఉండాలి. చదువుతున్న స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్. ఏ స్ట్రీమ్ అయినా, ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. ఇంకా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. శాలరీ విషయానికి వచ్చేస్తే 1.9 lakh per annum నుండి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది ఉంటుంది. చాలా మంది అడుగుతున్నారు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మేము చేయలేము అని చెప్పేసి. సో గైస్, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ చాలా రేర్గా అయితే ఉన్నాయి. అన్నీ వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటున్నాయి. నేను కూడా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, నాకు 13 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి సిచ్యువేషన్ బయట ఎలా ఉంది అనేది. సో జాబ్ రావడమే కష్టము ఈ సిచ్యువేషన్లో. బట్ ఇట్లాగ వాకిన్ డ్రైవ్స్ పెట్టినప్పుడు సో యూటిలైజ్ చేసుకోండి. త్వరగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పి ఆలోచించొద్దు. ఒక స్టెప్ ముందుకు వేసి జాబ్ చెయ్యాలి అనుకున్న ప్రతి ఒక్కరు మంచి డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ మీకు రొటేషనల్ వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. 5 days వర్కింగ్, 2 days వీక్ ఆఫ్ అనేది ఉంటుంది అన్నమాట. ఇంకా వర్క్ లొకేషన్ కూడా మీకు హైదరాబాద్ ఉంటుంది. అండ్ మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే 2-way క్యాబ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇంటర్వ్యూ రౌండ్స్ కూడా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. హెచ్ఆర్ స్క్రీనింగ్, ఆపరేషన్స్ రౌండ్, అసెస్మెంట్ అనేది ఉంటుంది. సో గైస్, ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ మీ రెజ్యూమే మీద నేహా అని కానీ, విశాల్ అని కానీ, హర్షిత్ అని కానీ ఈ హెచ్ఆర్ రిఫరెన్స్ నేమ్స్ అనేవి రెజ్యూమే మీద మెన్షన్ చేయండి. అక్కడ గేట్ దగ్గర అయితే అలౌ చేయడం జరుగుతుంది. సో గైస్, ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో నేను చెప్పిన అడ్వైజ్ని కూడా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి చెందిన జాబ్ కంటే నేను ఇన్ఫోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.